హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారనే అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియో 4:30కే లేసి ఇంట్లో పనులన్నీ 10 లోపు ఎలా పూర్తి చేసుకున్నానో చూపిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంక నేను ఈరోజు అయితే కరెక్ట్గా 4:30కి అయితే లేచిపోయానండి. నార్మల్గా అయితే 5 గంటలకు లేస్తాను కదా, కానీ ఈరోజు ఒక అరగంట ముందే మెలకు వచ్చేసింది. నేను లేచినప్పటికైతే బాగా చీకటిగా ఉందండి. ఇంకా ఎలాగో లేచేసాను కదా అనేసి ఇంట్లో పనులు చేయడం అయితే స్టార్ట్ చేశాను. నేను లేగానే ఫస్ట్ అయితే నాకు కొన్ని పనులు ఉండి అవి కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను. దాని తర్వాత అయితే వంట చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కరెంట్ కుక్కర్లో అన్నం పెట్టేశాను. దాని తర్వాత అయితే కూర చేసుకుంటున్నాను. కూర ఈరోజు బీరకాయ పప్పు అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే కుక్కర్లో పప్పు వేసేసాను. కందిపప్పు కడిగేసుకొని మళ్ళీ నీరు వేసుకొని అయితే ఒక 3 లేదా 4 విజిల్లు వచ్చేంత వరకు అయితే ఉడికించుకుంటాను. నాకు ఒకరు కామెంట్లో చెప్పారు, కందిపప్పు వండేటప్పుడు ఒక గంట సేపు అయినా నానబెట్టుకోండి. నానబెట్టిన తర్వాత కందిపప్పు కూర చేసుకుంటే తింటే మనకి గ్యాస్ ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బాగుంటుంది అనేసి అయితే చెప్పారు. అది నిజమేనండి. కానీ నాకు తెల్లవారు లేగానే వంట చేయాలి కదా, నాకు ఇంకా పప్పు నానబెట్టుకోవడానికి టైం ఉండదు. అందువల్ల నేను కందిపప్పు నానబెట్టకుండానే డైరెక్ట్గా వండేస్తానండి. కానీ టైం ఉంటే ఖచ్చితంగా నానబెట్టుకుంటాను. అంటే మధ్యాహ్నం పూటే కూర వండుకునే పని ఉంటే మాత్రం నానబెట్టేసే కూర వండుతాను అనమాట. కానీ ఇలా తెల్లవారు వంట చేసినప్పుడు మాత్రం నార్మల్గా వండేస్తాను. ఇంకొక పక్క అయితే కందిపప్పు కుక్కర్లో పెట్టుకున్నాను కదా గ్యాస్ మీద, ఇంకో పక్క గ్యాస్ మీద అయితే మావయ్య కోసము రాగి జావ చేస్తున్నాను. నేను వంట చేయడం స్టార్ట్ చేసినప్పటికి టైం అయితే కరెక్ట్గా 5:05 ఈ టైం అయిపోయింది. ఇంకా గ్యాస్ మీద పప్పుని రాగి జావ పెట్టాను కదా, ఈ రెండు అయ్యేలోపు కూర అయితే కట్ చేసేసుకుంటున్నాను. నేను పప్పు కూరలు ఏవి చేసినా సరే పచ్చికారం వేసే చేస్తానండి. అంటే పచ్చిమిరపకాయలు వేసేసి పప్పు కూర చేస్తాను. ఆకుకూర అయినా, దోసకాయ పప్పు, బీరకాయ పప్పు, ఇలా ఏ పప్పు కూరలు చేసినా సరే పచ్చికారమే వేస్తాను. మనం నార్మల్గా ఆడించి పొడి చేసుకుని ఎర్రకారం వేసుకునే కాడికి పప్పు కూరల్లో ఇలా పచ్చికారం వేసుకొని చేస్తే కూరలు చాలా టేస్టీగా ఉంటాయి. పప్పు కూరల వరకు అయితే నేను ఎక్కువగా పచ్చిమిరపకాయలు వేసి చేస్తానండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మీకు ఎలా చేస్తే నచ్చుతుందో కూడా కామెంట్ చేయండి. మా అత్తేమో తెల్లవారి కూరగాయలు ఆటో వస్తే ఒక 4 దాకా అయితే బీరకాయలు తీసుకుంది. అందులో 2 బీరకాయలేమో నేను బీరకాయ పప్పు చేస్తున్నాను. ఇంక 2 బీరకాయలు అయితే బీరకాయ తాలింపు అయితే చేస్తానండి. అంటే మా అత్త మా మావయ్యకి బీరకాయ పప్పు తినడం అంత ఎక్కువగా ఇష్టం ఉండదు. అందుకని నేను ఎప్పుడు బీరకాయలు తెచ్చినా సరే కొద్దిగా మాత్రమే పప్పు కూర చేస్తాను, కొద్దిగా తాలింపు చేస్తాను. మొత్తం బీరకాయలు తాలింపు చేసిస్తే మళ్ళీ రెండో పూట కూడా మళ్ళీ ఏదో ఒక కూర వండాలి. అందుకని కొద్దిగా బీరకాయ పప్పు చేసి కొద్దిగా తాలింపు చేస్తానన్నమాట. మా అత్త మా మావయ్య ఏమో బీరకాయ ఫ్రై మాత్రం చాలా ఇష్టంగా తింటారు. అదే తాలింపు కూర అంటున్నాను కదా, అది బీరకాయ ఫ్రై కూర అండి. అది చాలా ఇష్టంగా తింటారు. కానీ పప్పు కూర మాత్రం తింటారు కానీ ఇష్టంగా తినరనమాట. అందుకని ఇలా చేస్తాను. ఫ్రై కూర అయితే బాబుకి స్కూల్కి రెడీ చేసేసి పంపించేసిన తర్వాత చేసుకుంటాను. ఇప్పుడు మాత్రం బాబుకి బాక్స్లోకి ఏదో ఒక కూర కలిపేసి అన్నంలో పంపించాలి కదా, అందుకని బీరకాయ పప్పు అయితే ఇప్పుడు చేసేస్తున్నాను. ఇంకో పక్క రాగి జావ పెట్టాను కదా, రాగి జావ అయితే నీట్గా ఉడికిపోయిందండి. రాగి జావ మనకి టేస్ట్ బాగా రావాలి అంటే మనం ఎంతసేపు రాగి జావ ఎక్కువసేపు ఉడికించుకుంటామో అంత టేస్ట్ బాగుంటుంది. అందుకని కొద్దిగా పెద్ద గిన్నెలో వేసుకొని నీట్గా బాగా ఉడికించుకోవాలి. అంటే ఒక 5-10 నిమిషాలు ఉడికించుకుంటే బాగుంటుంది అనమాట రాగి జావ టేస్ట్. ఇంకా రాగి జావ అయితే ఉడికిపోయింది, అది పక్కన పెట్టేస్తాను. చల్లారిపోయిన తర్వాత మావయ్యకి ఇస్తాను. ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది. పప్పు అయితే విజిల్ తీసేసాను. ఇంకా కూరగాయలన్నీ కట్ చేసేసుకున్నాను కదా కూరలోకి కావాల్సినవి, అవన్నీ కూడా ఇప్పుడైతే పప్పులో వేసేసుకుంటాను. ఈ పప్పు కూర ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారండి. కొంతమంది పప్పుతోనే కలిపేసి కూరగాయలన్నీ వేసేసి అయితే ఉడికించేసుకుంటారు. నాకెందుకు అలా వండితే టేస్ట్ కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. నేను అందుకే ఫస్ట్ అయితే పప్పు ఉడికించుకున్న తర్వాతే కూరగాయలు అయితే కట్ చేసి వేసుకుంటాను. ఎప్పుడు పప్పు కూర చేసినా సరే ఇలా చేస్తానండి. నాకు ఇలా వండుకుంటే టేస్ట్ కొద్దిగా బాగున్నట్టుగా అనిపిస్తుంది. అందుకని ఇలానే చేసుకుంటాను. అంటే ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. కొంతమంది బీరకాయ పప్పు ఎలా చేస్తారు తెలుసా, కూరగాయలన్నీ పప్పుతో కలిపేసి వేసేస్తారు. కానీ టమాటా మాత్రము తాలింపులో వేసుకొని ఫ్రై చేసుకొని వేసుకుంటారు. అలా చేసినా సరే ఈ బీరకాయ పప్పు టేస్ట్ బాగుంటుంది. అంటే ఏ పప్పు కూరలైనా టేస్ట్ బాగుంటుంది.
ఇంకా పప్పులో కూరగాయలన్నీ వేసేసి చింతపండు, పసుపు, ఉప్పు వేసేసాను. అది ఉడికేలోపు నేను ఈరోజు అయితే టిఫిన్ ఏం చేయటం లేదు. టిఫిన్ ఈరోజు వెల్లుల్లి కారం అయితే చేస్తున్నాను. నేను ఈ వెల్లుల్లి కారం నేను చేసుకునే పద్ధతిలో అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుని ఒక 15 దాకా పొట్టు తీయకుండా వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను. పుట్టి తీసైనా వేసుకోవచ్చు, పుట్టి తీయకుండా అయినా వేసుకోవచ్చు. నాకు టైం లేదనేసి ఇలా వేసేసాను అనమాట. దాని తర్వాత ఆ మిక్సీ జార్లోనే మనకి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. మన ఆప్షనల్ ధనియాల పొడి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను వేసుకున్నానండి. అన్నీ వేసేయడం అయిపోయిన తర్వాత మెత్తని పేస్ట్లా అయితే మిక్సీ ఆడించుకోవాలి. నీరు వేయకుండానే ఆడించుకోవాలండి. నేను ఈ వెల్లుల్లి కారం తయారు చేసుకునే లోపు కూర కూడా ఉడికిపోయింది. ఒక 3 విజిల్లు వచ్చాయి. విజిల్ తీసేసి మెత్తగా అయితే కవ్వం కొట్టుకుంటున్నాను. ఇంతకుముందు మా ఇంట్లో పప్పు కవ్వం కొట్టుకుని పప్పు ముద్దకం అయితే ఉండేది. ఆ ముద్దకము మా బాబేమో కింద కొట్టి కొట్టి ఎరగొట్టేశాడు. అప్పుడు నుండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా పప్పు కలుపుకునేది, దీన్ని ఏమంటారో నాకు తెలీదు. దీంతోనే కవ్వం కొట్టేసుకుంటున్నాను. ఇంకేమీ లేక ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పప్పునైతే తాలింపు పెట్టుకుంటున్నాను. తాలింపుకైతే కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ వేసేసి అయితే తాలింపు పెడుతున్నాను. ఇప్పుడు నేను ఈ తాలింపునైతే కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేగించుకుంటాను. ఈ తాలింపులో మనము వెల్లుల్లి రెబ్బలు, అదే తెల్లుల్లి అంటారు కదా, అది బాగా దంచేసి వేసుకున్నాం అనుకోండి, పప్పు టేస్ట్ మంచి వాసనతో బాగుంటుంది. కానీ నేను ఎప్పుడు పప్పుకూర చేసినా సరే వెల్లుల్లి వేయనండి. ఎందుకంటే మా అత్తకి వెల్లుల్లి వేసి తాలింపు పెడితే ఇష్టం ఉండదు. నేను ఎప్పుడైనా ఒకసారి వెల్లుల్లి వేసి తాలింపు పెట్టాను అనుకోండి, తిని వెంటనే కనుక్కుంటుంది, తెల్లుల్లి వేసి తాలింపు పెట్టావు కదా అని అడుగుతుంది. అందుకే కూర బాగాలేదంటది. నిజంగా బాగాలేదని అంటది. ఒక పూట తింటది, మరి రెండో పూటకైతే అసలు ఆ కూర జోలికే వెళ్ళదు. అందుకని నేను ఎప్పుడు కూడా తెల్లుల్లి వేసి అయితే తాలింపు పెట్టను. కానీ నాకు మాత్రము తెల్లుల్లి వేసి తాలింపు పెట్టి పప్పుకూర చేసుకుంటే చాలా ఇష్టం అండి. కానీ చేయను. ఇంక ఇప్పుడైతే కూర రెడీ అయిపోయింది. కూర అయిపోయిన తర్వాత వెల్లుల్లి కారం అన్నం అయితే చేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి కారం అన్నానికి పొయ్యి మీద కళాయి పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ, ఒక గుప్పుడు దాకా కరివేపాకు వేసుకున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పూర్తిగా కలర్ మారేంత వరకు వేగించుకోవాలి. అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇగోండి గోల్డెన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు నేను తయారు చేసుకున్న వెల్లుల్లి కారం అయితే తీసి వేసుకుంటున్నాను అనమాట. ఇంతని సింపుల్గా చేసుకోవచ్చు ఈ వెల్లుల్లి కారం అన్నము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మెయిన్ ఇప్పుడు ఈ తాలింపులో నేను వెల్లుల్లి కారం వేశాను కదా, ఇప్పుడు ఈ వెల్లుల్లి కారము ఈ తాలింపులో వేగేటప్పుడు మంచి వాసన వస్తుందండి. ఆ వాసనకే మనం ఈ తాలింపులో తీసుకొని తినేయాలనిపిస్తుంది. అంత బాగుంటుంది ఆ వాసన. నాకైతే చాలా ఇష్టము ఈ వెల్లుల్లి కారం అన్నము. ఇంక నేను తాలింపులో వేసుకున్న వెల్లుల్లి కారము పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్నాను. దాని తర్వాత అప్పుడే వండిన అన్నము చల్లార్చుకొని అయితే విడివిడిగా చేసుకొని అయితే ఇప్పుడు ఈ తాలింపులో వేసుకుంటున్నాను. మనం అన్నం రాత్రి చేసింది తెల్లవారికి ఉండే సరే అది కొద్దిగా విడివిడిగా చేసుకొని అయినా ఈ వెల్లుల్లి కారం చేసుకోవచ్చు. లేదంటే అప్పుడు వండిన అన్నం అయినా పూర్తిగా చల్లార్చుకొని అయినా చేసుకోవచ్చు. నేనైతే తెల్లవారు వండిన అన్నంతోనే చేశానండి. అంటే బాబు బాక్స్లో కూడా ఈ అన్నం పెట్టాలి కదా తెల్లవారు టిఫిన్గా, అందుకని తెల్లవారు వండిన అన్నంతోనే చేశాను. ఇంకా అన్నం తాలింపులో వేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లి కారము అన్నం మొత్తానికి నీట్గా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. గరిటతో కలిపినప్పుడు కలవకపోతే అన్నం కొద్దిగా చల్లగానే ఉంటుంది కాబట్టి చేయితో అయినా కలుపుకోవచ్చు. నేను మధ్యలో కొద్దిసేపు చేయితో కలిపేసి దాని తర్వాత గంటితో అయితే కలిపానండి. అంటే వీడియోలో చూపిస్తే నేను చేయితో కలిపేది చూడడానికి అంత బాగుండదని మీకు చూపించలేదనమాట, స్కిప్ చేసేసాను. మొత్తం నీట్గా కలపడం అయిపోయిన తర్వాత గ్యాస్ కొద్దిగా హైలో పెట్టుకొని అన్నం మొత్తం బాగా వేగేంత వరకు ఒక 5 నిమిషాలు వేగించుకుంటే అంతేనండి, వెల్లుల్లి కారం అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను ఈ అన్నం రెడీ అయిన వెంటనే బాబు కోసం అయితే బాక్స్లోకి పక్కగా తీసేసుకున్నాను. ఫ్యాన్ కింద పెట్టుకుంటాను చల్లారడానికి. ఇంకొక బాక్స్లో అయితే వెల్లుల్లి కారం అన్నం పెట్టాను కదా, ఇంకో బాక్స్లో అయితే బీరకాయ పప్పు కూర కలిపేసి అయితే అన్నం పెట్టేశాను. ఇంకా స్నాక్స్ బాక్స్లో స్నాక్స్ అయితే ఒక 4 బిస్కెట్లుని ఒక శనగుండ అయితే పెట్టాను. అదే మిచ్చిరుండు అంటారు కదా, అదైతే ఒకటి పెట్టాను. స్నాక్స్ అయితే ఇలా సింపుల్గా కొద్దిగానే పెట్టాను. ఎందుకంటే స్నాక్స్ ఏవి పెట్టినా సరే సరిగ్గా తినటం లేదు బాబు. స్కూల్లో అంతా కూడా మిగిలించుకొని ఇంటికి తీసుకొచ్చేస్తున్నాడు. నేను పెట్టిన టిఫిన్ అన్నం పూర్తిగా తినేసి బాక్సులు ఖాళీ చేసుకొని వస్తున్నాడు, కానీ స్నాక్స్ వరకు అయితే తినటం లేదన్నమాట. ఎందుకు తినటం లేదో నాకు అర్థం కావటం లేదు. వాడికి టైం దొరక తినటం లేదు, లేకపోతే నేను పెట్టిన వాడికి ఇష్టం లేదు తెలియటం లేదు, సరిగ్గా అయితే తినటం లేదు. అవి ఏవి పెట్టినా సరే బిస్కెట్లు అవని ఏవైనా సవని వాడికి బాగా ఇష్టమైన కురుకురేలు ఇవి పెడితే
పెడితే మాత్రమే తింటున్నాడు. ఇప్పుడు నేను పెట్టిన లాంటివి ఏవి పెట్టినా సరే తినటం లేదనమాట. ఇంకా బాక్స్‌లో అన్నీ సర్దేయడం అయిపోయిన తర్వాత క్యారేజ్ బాక్స్‌లో పెట్టేసాను. ఒక వాటర్ బాటిల్, స్పూనుని కర్చీఫ్ పెట్టేసి ఇంకా క్యారేజ్ బాక్స్ వరకు అయితే సర్దేయడం అయిపోయింది. ఇప్పుడు స్కూల్ బ్యాగ్ సర్దాలనమాట. స్కూల్ బ్యాగ్ సర్దడానికైతే పెద్దగా ఏం లేవులేండి. అంటే బుక్కులు మరీ ఎక్కువేం లేవు. 2 బుక్కులే ఉన్నాయి. ఒకటి డైరీ బుక్ ఒకటి, ఇంకొకటేమో హోంవర్క్ ఇచ్చిన బుక్కు. ఈ 2 బుక్కులే ఉన్నాయి. హోంవర్క్ మరీ ఎక్కువేమి ఇవ్వటం లేదులేండి. కొద్దిగానే ఇస్తున్నారు. ఎందుకంటే వీడికి ఇంకా హోంవర్క్ రాసేదైతే అస్సలు అలవాటు అవ్వలేదు. ఇంకా బుక్కులు పెట్టేసిన తర్వాత జామెంట్రీ బాక్స్ కూడా పెట్టేశాను. జామెంట్రీ బాక్స్‌లో ఒక పెన్సిలును, ఒక ఎరేజర్ అయితే పెట్టాను. జామెంట్రీ బాక్స్ స్కూల్లో ఇచ్చిన జామెంట్రీ బాక్సేనండి ఇది. ఇంకా బుక్కులు అన్నీ పెట్టేసిన తర్వాత ఒక 2 బలపాలు పెట్టాను. ఇంకా పలక ముందే పెట్టేశాను. ఇంకొక వాటర్ బాటిల్ బ్యాగ్‌లో పెట్టాను. ఇంతని బ్యాగ్ సర్దేయడం అయితే అయిపోయింది. నేను వంట మొత్తం పూర్తి చేసి, బాబుకి స్నానం చేసి, వాడికి రెడీ చేసేసి, వాడి బ్యాగు, వాడి బాక్సులు ఇవన్నీ సర్ది, వాడికి తినిపించి మొత్తం రెడీ చేసినప్పటికి టైం అయితే కరెక్ట్‌గా 8:15 అయితే అయ్యింది. బస్సు అయితే ఈ మధ్య 8:15, 8 గంటలకైతే వస్తుంది. ఇంతకు ముందు అయితే కరెక్ట్‌గా గంట కొట్టినట్టు 7:15కి వచ్చేది. అప్పుడు నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. బాబు సరిగ్గా తినకుండానే స్కూల్ బస్సు ఎక్కేసి స్కూల్‌కి వెళ్ళిపోయేవాడు. కానీ ఇప్పుడు ఒక గంట లేట్‌గా వస్తుంది కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉందన్నమాట. ఇంకా బస్సు రాగానే ఎక్కిచ్చేసి అయితే పంపించేశాను. ఇప్పుడైతే అస్సలు ఏడవటం లేదండి స్కూల్‌కి వెళ్ళడానికి. బాగా అలవాటయిపోయాడు. ఎప్పుడైనా తెల్లవారు లేచినప్పుడు సరిగ్గా నిద్ర సాలకపోతే లేవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు గానీ, లేచిన తర్వాత రెడీ అయ్యి స్కూల్‌కి అయితే వెళ్ళిపోతున్నాడు. ఇంకా బాబుకి స్కూల్‌కి పంపించేసిన తర్వాత గ్యాస్ దగ్గర అయితే కొద్దిగా క్లీన్ చేసుకుంటున్నాను. అంటే తెల్లవారు వంట చేసినప్పుడు కొద్దిగా హడావుడి మీద వంట చేశాను కదా! అందుకని ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టకుండా గ్యాస్ చుట్టూ కూడా పెట్టేసుకున్నాను. అందుకని ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసుకొని గ్యాస్ దగ్గర కొద్దిగా నీరు చిలకరించుకొని అయితే నీట్‌గా పొడిగుడ్డతో అయితే తుడుచుకుంటున్నాను. అంటే నేను గ్యాస్ మీద వంట చేసేది ఆల్మోస్ట్ మొత్తం పూర్తయిపోయింది. కొద్దిగా పచ్చడి దంచేది వంట పని ఒకటుంది. ఇంకా బీరకాయ ఫ్రై కర్రీ చేసేది. ఈ 2 ఉన్నాయి. ఈ 2 గ్యాస్ మీద చేసినా సరే గ్యాస్ చుట్టూ కూడా చండాలంగా అవ్వదు కదా! అందుకనేసి ముందే గ్యాస్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. అయినా నేను ఈ బీరకాయ తాలింపుని పచ్చడి కొద్దిగా లేట్‌గా చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి అత్త, మామయ్యకి టిఫిన్ పెట్టి నేను తినేసి దాని తర్వాత అయితే ఈ పచ్చడిని కూర అయితే చేయాలనుకుంటున్నాను. ఇంకా అప్పుడు దాకా గ్యాస్ దగ్గర చుట్టూ కూడా చూడడానికి అంత బాగుండదని ముందే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా గ్యాస్ దగ్గర క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఇల్లు అయితే చిమ్ముకుంటున్నాను. నేను ఈ ఇల్లు చిమ్ముకునేటప్పటికి టైం అయితే కరెక్ట్‌గా 8:15, 8:30 అయిపోయిందండి. తెల్లవారు లేయగానే ఇల్లు తుడవడానికి అయితే అవ్వటం లేదు. బాబు నిద్ర లేచినప్పటికే కరెక్ట్‌గా టైం అయితే 7, 7:10 ఈ టైం అయిపోతుంది. అంటే మేము ఇంటి మధ్యలోనే మంచాలు వేసుకొని అయితే పడుకుంటాం కదా! ఇంకా మంచాలు వేసుకొని తీయకుండా ఇల్లు అయితే తుడవలేం కదా! అందుకని ఇల్లు తుడవడానికి అయితే తెల్లవారు అవ్వటం లేదు. బాబుకి స్కూల్‌కి పంపించేసిన తర్వాత ఇల్లు అయితే తుడవాల్సి వస్తుంది. వాడు 7, 7:10కి అయితే లేస్తున్నాడు కానీ వాడు లేచిన తర్వాత వాడిని రెడీ చేయడానికైతే అయిపోతుందనమాట. అప్పుడు ఇల్లు తుడవడానికైతే టైం కుదరటం లేదు. అందుకని ఇల్లు తుడవటం కొద్దిగా లేట్ అవుతుంది. అంటే ఇల్లు తుడిచిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకుంటే మంచిది అని చెప్తున్నారు కదా! కానీ నాకు వీలు కావటం లేదు అని మీకైతే చెప్తున్నాను. ఇంకా ఇల్లు మొత్తం తుడవడం అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే పెట్టేస్తున్నానండి. అత్త మామయ్యకైతే కొద్దిగా చల్లారిపోయింది టిఫిను. అయినా సరే బాగుంటుంది. వెల్లుల్లి కారం అన్నం కదా! ఇంకా అత్త మామయ్యకి పెట్టేసిన తర్వాత నేను కూడా కొద్దిగా పెట్టుకొని అయితే తింటున్నాను. వెల్లుల్లి కారం అన్నం అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వెల్లుల్లి కారం అన్నము ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిదంట. మెయిన్ పాప తల్లులు ఉంటారు కదా! వాళ్ళకి వెల్లుల్లి కారం అన్నం పెడితే ఎక్కువగా పాలవుతాయి అని అంటారు. అంటే ఎక్కువ వెల్లుల్లి తింటే పాలు ఎక్కువ అవుతాయి అనేసి అంటారు. అందుకని ఇలా వెరైటీగా వెల్లుల్లితో చేసి అయితే పాప తల్లులకి పెడతా ఉంటారు. ఇంకా నేను టిఫిన్ తినడం అయిపోయిన తర్వాత 9, 9:30 ఈ టయానికైతే పచ్చడి కోసం పచ్చిమిరపకాయలు అయితే వేగించుకున్నాను. ఈరోజు పచ్చడి పచ్చిమిరపకాయలుని మినపప్పు వేసి అయితే పచ్చడి దంచుతాను. ఇంకో పక్క అయితే బీరకాయ తాలింపు పెట్టుకుంటాను అన్నాను కదా! బీరకాయలు ముక్కలుగా కట్ చేసేసి అయితే ఉడికించుకుంటున్నాను. ఈ బీరకాయ తాలింపు ఉడికించి వడగట్టేసిన తర్వాత అయినా తాలింపు పెట్టుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా తాలింపులో బీరకాయలు కట్ చేసేసి వేసేసి అయినా తాలింపు పెట్టుకోవచ్చు. కానీ ఈ బీరకాయ తాలింపు మాత్రం ఉడికించి వడగట్టేసి పొడిగడ్డతో మొత్తం నీట్‌గా ఒత్తుకొని తర్వాత తాలింపులో వేసుకొని వేగించుకుంటేనే బాగుంటుంది. ఇంక ఈ బీరకాయ మెత్తగా ఉడికిపోయిన తర్వాత వడగట్టేసి పొడిగుడ్డుతో గట్టిగా ఒత్తుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. గ్యాస్ మీద ఇంకో పక్క అయితే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తెల్లుల్లిని, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసేసి అయితే తాలింపు పెట్టుకుంటున్నాను.
నేను ఎప్పుడు ఫ్రై కూరలు చేసినా సరే తాలింపులో అయితే ఉల్లిపాయ వేయనండి. ఎందుకో మా అత్త నాకు ఫస్ట్ నుండి కూడా తాలింపు కూరల వరకు అయితే ఉల్లిపాయ వేసేది అలవాటు చేయలేదు. అందుకని నేను ఎప్పుడు తాలింపు పెట్టినా సరే ఇలానే పెట్టుకుంటాను. ఇంకా తాలింపు వేగిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న బీరకాయ తాలింపులో వేసేసి కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం నీట్గా కలిసేలాగా కలుపుకుంటున్నాను. సాల్ట్ ఆల్రెడీ బీరకాయ ఉడికించుకున్నాను కదా, అప్పుడే సాల్ట్ వేసేసి అయితే ఉడికించుకున్నాను. ఇంకా మొత్తం నీట్గా ఉడికిపోయి లాస్ట్లో దించే ముందు అయితే ఇంట్లో చేసుకున్న నల్ల కారం మిరప్పొడి అయితే వేసుకున్నాను. మనం ఏ ఫ్రై కూరలు చేసినా సరే నల్ల కారం ఇంట్లో చేసుకున్న మిరప్పొడి వేసుకున్నాం అనుకోండి, కూర టేస్ట్ చాలా బాగుంటుంది. మెయిన్ హోటల్లో చేస్తారు చూసారా, ఫ్రై కూరలు ఏవైనా సరే ఆ టేస్ట్ వస్తుంది అనమాట. అంత బాగుంటుంది నల్ల కారం మిరప్పొడి వేసుకుంటే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు నల్ల కారం మిరప్పొడి కూడా. ఇంకా కూర చేయడం అయిపోయిన తర్వాత పచ్చడి కూడా దంచుకుంటున్నాను. నేను ఈ పచ్చడి దంచుకునేటప్పటికి టైం అయితే కరెక్ట్గా గంట కొట్టినట్టు 10 నిమిషాలు తక్కువ 10 అయ్యిందండి. పచ్చడి మొత్తం దంచడం అయ్యేటప్పటికి 10 ఇలా అయితే టైం అయ్యిందనమాట. నేను ఈరోజు ఎలా అయినా సరే 11 లోపు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసి 11 నుండి ఖాళీగా పడుకోవాలని అయితే అనుకుంటున్నాను. అందుకని ఈరోజు కొద్దిగా స్పీడ్గా అయితే ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నానండి. ఇంక ఈ రోటీ పచ్చడి అయితే చాలా సింపుల్గా దంచుకోవచ్చు. ఫస్ట్ వేగించుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, అవి రోట్లో వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. దాని తర్వాత ఒక అరగంట ముందు నానబెట్టుకున్న చింతపండు వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం చింతపండుని సాల్ట్ మొత్తం పచ్చిమిరపకాయలు అంతటికి నీట్గా కలిసేలాగా దంచుకోవాలి మెత్తగా. లాస్ట్లో అయితే మినపప్పు వేసుకొని మినపప్పు కూడా పచ్చడి మొత్తానికి నీట్గా కలిసేలాగా అయితే దంచుకొని లాస్ట్లో అయితే పచ్చడి తోడుకునే ముందు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దంచేసుకొని దాని తర్వాత గిన్నెలోకి తోడుకోవడమేనండి. సింపుల్గా చేసుకోవచ్చు రోటీ పచ్చళ్ళు. కాకపోతే రోట్లో దంచేటప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది. అదే మిక్సీలో వేసుకున్నాం అనుకోండి కొద్దిగా తొందరగా అయిపోతుంది. కానీ మిక్సీలో చేసిన పచ్చడి కాడికి రోట్లో చేసిన పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి మిక్సీలో వేసి చేసిన పచ్చడికి రోట్లో దంచిన పచ్చడికి డిఫరెంట్ మనకు అప్పుడే తెలిసిపోతుందండి. చాలా ఎక్కువ డిఫరెంట్ ఉంటుంది. ఎప్పుడు కూడా రోట్లో వేసి దంచిన పచ్చడి తినేది అలవాటు ఉండేవాళ్ళు మిక్సీలో వేసి చేసిన పచ్చడి తినడానికి అస్సలు ఇష్టపడరు. ఆ టేస్టే నచ్చదనమాట. అంటే రోట్లో పచ్చడి అంత బాగుంటుంది రోటీ పచ్చడి. ఇంకా వంట మొత్తం చేయడం అయితే అయిపోయింది కదా, ఇంకా మధ్యాహ్నం కోసం ఏమేమి మెనూ చేశానో చూపిస్తున్నాను. ఆల్రెడీ చూపించినలేండి. బీరకాయ పప్పు, వేడి వేడి అన్నము, ఇంకా బీరకాయ ఫ్రై కర్రీ, ఇంకా రోట్లో దంచిన మినపప్పుని పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి చేసిన రోటీ పచ్చడి. ఇదేనండి మధ్యాహ్నం కోసం సింపుల్గా చేసుకున్న మెనూ అనమాట. ఇంకా వంట మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకేం పని లేదు వంట పని వరకు. నేను ఈరోజు అయితే కొద్దిగా బియ్యం నానబెట్టుకున్నాను. ఈ బియ్యం ఎందుకు నానబెట్టానంటే ఇడ్లీ రవ్వ చేయడానికి అయితే నానబెట్టుకున్నానండి. ఇడ్లీ రవ్వ అయిపోయి చాలా రోజులు అయిపోయింది. బయట నుండి కొనుక్కొని తీసుకొచ్చిన ఇడ్లీ రవ్వతో ఇడ్లీ చేసుకొని తింటుంటే అసలు నచ్చటం లేదు. అంటే ఎప్పుడు కూడా ఇంట్లో తయారు చేసిన రవ్వతోనే ఇడ్లీ చేసేదాన్ని. ఈ ఇడ్లీ తిని తిని బయట నుండి తీసుకొచ్చిన ఇడ్లీ రవ్వతో చేస్తున్న ఇడ్లీ తింటుంటే తినాలనిపించడం లేదనమాట. అందుకని ఈరోజు ఇడ్లీ రవ్వ చేయడానికి కొద్దిగా బియ్యం నానబెట్టుకున్నాను. ఒక 2 గంటల ముందు నానబెట్టాను. నానిన తర్వాత ఎండలో అయితే ఆరబెట్టుకుంటున్నాను. ఈ బియ్యాన్ని నాకు కొద్దిగా ఓపిక ఉంది అని అనుకుంటే ఇంట్లోనే ఇడ్లీ రవ్వ చేసేస్తాను తిరగల్లో వేసి. లేదు ఓపిక లేదు అని అనిపిస్తే మాత్రము మిల్లీకి ఇచ్చేస్తాను. మిల్లీకి ఇచ్చినా సరే బాగానే చేసిస్తారండి. ఇడ్లీ రవ్వ బాగుంటుంది. అంటే ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ మిల్లీకి ఇచ్చినా సరే అలానే ఉంటుంది. ఇంకా మొత్తం వంట పని ఇంట్లో పని మొత్తం అయిపోయింది కదా. ఇంకా గిన్నెలు తోమడం బట్టలు ఉతకడం ఈ 2 పనులు ఉన్నాయి. ఇప్పుడైతే గిన్నెలు తోముకుంటున్నాను. నేను ఈ గిన్నెలు తోముకునేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 10:30 అయ్యింది. 10:30కి మొదలు పెడితే ఈ గిన్నెలు తోమడము కరెక్ట్గా 10:50కి అయితే గిన్నెలు తోమడం కంప్లీట్ అయిపోయిందండి. 20 నిమిషాల్లో గిన్నెలు తోమేశాను. దాని తర్వాత బట్టలు ఉతుక్కునేది అయితే ఉంది. బట్టలు ఉతుక్కునడానికైతే కొద్దిగా టైం ఎక్కువగానే పట్టిందండి. ఎందుకంటే ఈరోజు చాలా ఎక్కువగా బట్టలు ఉన్నాయి. 4 రోజుల నుండి బట్టలు అయితే ఉతకడం లేదు, మానేసి ఉన్నాను. అన్నీ ఒక దగ్గర అయితే పెట్టున్నాను. అవన్నీ కూడా ఈరోజు నానబెట్టాను. అన్నీ ఒకసారి ఉతకడం వల్ల చాలా ఎక్కువ బట్టలు అయితే అయ్యాయి అన్నమాట. ఇంక నేను ఈరోజు కొద్దిగా తొందరగా లేచి ఇంట్లో పనులు చేయడం స్టార్ట్ చేయడం వల్ల అనుకుంటా ఇంట్లో పనులన్నీ కూడా చాలా తొందరగా చేయడం అయితే అయిపోయిందండి. కరెక్ట్గా 11:30 లోపు ఇంట్లో పనులన్నీ చేయడం కంప్లీట్ అయిపోయి సాయంకాలం 4 వరకు నాకు ఖాళీ దొరికింది. అంటే 11:30 నుండి 4 వరకు అయితే ఖాళీగానే ఉన్నాను.
కొద్దిగా వీడియో ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ చేసుకొని కాసేపు అయితే సినిమా చూసుకున్నాను అనమాట. అంతసేపు నాకు ఖాళీ టైం అయితే వచ్చింది. నార్మల్గా కొద్దిగా లేట్గా లేస్తే మాత్రము నాకు ఇంట్లో పనులు అవ్వడానికి కరెక్ట్గా 2, 2:30, 3 ఈ టైం కూడా అయిపోతుంది. కానీ నాకు కొద్దిగా తొందరగా లేసాను కదా, అవే పనులు చాలా టైం ముందైతే అయిపోయాయి చూడండి. అంటే మనం కొద్దిగా తొందరగా లేస్తే మనం కొద్దిగా యాక్టివ్గా ఎక్కువగా ఉంటాము. మనకి తెలియకుండానే మనం చాలా స్పీడ్గా ఇంట్లో పనులన్నీ చేసేస్తామన్నమాట. అందుకని తెల్లవారు కొద్దిగా తొందరగా లేసామనుకోండి ఆరోగ్యానికి మంచిది. ఇంట్లో పనులన్నీ కూడా తొందరగా అయిపోతాయి. ఇంక ఈ బట్టలైతే నేను 2 బకెట్లో నానబెట్టుకున్నాను. ఒక బకెట్లో బట్టలైతే కొద్దిగా ఎక్కువ సరప్పొడి వేసి నానబెట్టుకున్నాను. ఆ సరప్పొడి వేసి నానబెట్టిన బట్టలైతే సబ్బు పెట్టడం లేదు. కేవలం రేవెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. కొన్ని బట్టలు బాబువుని, మా ఆయనవి, ఇంకా మావయ్య వరకు అయితే సబ్బు పెట్టాలి. అవి సపరేట్గా నానబెట్టాను. అవి సబ్బు పెట్టి ఉతికానమాట. ఇంకా ఉతకడం అయిపోయిన తర్వాత జాడించేసి బట్టలన్నీ ఆరబెట్టుకున్నాను. చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో. ఈ బట్టలన్నీ ఉతికినప్పటికీ 11:15 ఈ టైం అయితే అయిపోయింది. ఇంక ఇలా అయితే నేను కొద్దిగా తొందరగానే ఇంట్లో పనులన్నీ చేయడం అయితే కంప్లీట్ చేశాను. ఇన్ని బట్టలు లేకపోతే నాకు కేవలం 11 లోపు ఇంట్లో పనులన్నీ చేయడం అయితే అయిపోయిందండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతేని. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఆరోగ్యం జాగ్రత్త. బాయ్ బాయ్.